క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరము బాగానే ఉన్నాము. దేవునికి వందనాలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఈ దినం కొరకు యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాటను ధ్యానించుదాం. దుష్టులు మరణమునందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన ఈ మాట యొక్క సందర్భం, ఇజ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. వాళ్ళిప్పుడు దేవుని మీద నింద వేస్తూ ఉన్నారు. ఏమనంటే 18:2లో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిశాయి అనే సందర్భం ఉంది. అంటే తాతలు కానీ ముత్తాతలు కానీ తండ్రులు కానీ చేసిన పాపం వల్ల ఈరోజు మేము శిక్ష అనుభవిస్తున్నాము, కనుక దీని నుండి మాకు విడుదల ఉండదు, దేవుడు ఇస్తాడా అని విడుదల గూర్చి నిరాశగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుడు ఈ మాట మాట్లాడాడు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. దుష్టులు అనగానే మనం ఇచ్చే నిర్వచనం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి దేవునిని కాదని లోకంలో ఉన్న పాపంలో ఏదో ఒక రకమైన పాపము చేత, అది వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, లేకపోతే జోదం కావచ్చు, లేకపోతే మోసం కావచ్చు, లేకపోతే అక్రమ జీవితం కావచ్చు, ఇలాగా అవినీతి కావచ్చు, అవి చేసేటాన్ని బట్టే ఒక వ్యక్తి దుష్టత్వంలోనికి వెళ్ళిపోతాడు. కనుక ఆ దుష్టత్వంలో ఉండి మరణించితే నాకు సంతోషం లేదు అని దేవుడు చెప్తున్నాడు. మనుషులు దుష్టత్వంలో ఉండి మరణించితే నిత్య నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము అనే మాటలో, సంతోషం కలుగునా అనే మాటలో శారీరక మరణం గురించి మాట్లాడటం లేదు, నిత్య మరణం గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని నుంచి ఎడబాటు అయ్యే విషయం గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి సందర్భాల్లో దేవుడు మనల్ని బట్టి సంతోషించడు. మనం దేవుని యొక్క గుణాన్ని ఒకసారి గుర్తించితే, ఆయన తండ్రి హృదయం, ఆయన జాలిగల హృదయం, ఆయన కనికరం కలిగిన హృదయం. కావున మనం మన జీవితాల్లో మన దుష్టత్వం నుండి మనము వెనుకకు మళ్ళాలి. ఎందుకు అనంటే, దేవుని యొక్క మాట ఏం చెప్తుందో తెలుసా? విలాప వాక్యాల్లో ఒక మాట రాయబడి ఉంది, హృదయపూర్వకంగా నరులను బాధపరచుడు. ఆయన హృదయపూర్వకంగా ఎవరిని బాధపరచుడు. ఎందుకు అంటే అందరూ ఆయన సారూప్యంలో చేయబడ్డారు కనుక తిరిగి ఆయనకే దక్కాలి ఆయన సంతానము అనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. కనుక తండ్రిగా పిల్లాన్ని శిక్షించాల్సిన అనుభవం వచ్చినప్పుడు ఆ బాధే ఉంటుంది కదా తండ్రికి. అలానే దేవునికి కూడా మన గురించి బాధ ఉంటుంది, మనం దుష్టత్వంలో బ్రతుకుతూ ఉంటాం. అందుకని ఏమంటున్నాడు? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దిద్దుకొని, కీర్తనల్లో కూడా దిద్దుబాటు నీకు అసహ్యము కదా అనే మాట రాయబడి ఉంది. ప్రతి వ్యక్తి జీవితంలో దిద్దుబాటు అనేది అవసరం. దిద్దుబాటు అనేది లేకపోతే మనము మన పాపంలోనే ఉండి నశించిపోతాం. అలా జరగకూడదని ఆయన అంటున్నాడు, దిద్దుబాటు చేసుకో అని చెప్తున్నాడు. అంటే ప్రవర్తనను దిద్దుకొని, అంటే అర్థం
పశ్చాత్తాపపడు చేసిన పాపాన్ని బట్టి. చేసిన పాపాన్ని విడిచి దేవుని వైపు తిరుగు, అది దిద్దుబాటు. కనుక బ్రతకటం అంటే జీవం, అంటే దేవునితో సంబంధం కలిగి ఉంటే బ్రతుకుతాం. దేవునితో సంబంధం కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం. దేవునితో సంబంధం కలిగి ఉంటే నిత్య జీవం కలిగిన వారంగా ఉంటాం. అది జీవం. కనుక వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. అంటే దేవుని యొక్క హృదయములో ఏ మాట అయితే ఉందో అది ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని అంటే 2వ పేతురు పత్రికలో ఒక మాట ఉంది, 3:9. ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలెనని. అది దిద్దుబాటు. ఎవరూ నశించడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవునిదే. దేవుడే లోకంలోనికి మనల్ని పంపించాడు. కనుక మనం నాశనం అవ్వాలని దేవుడు కోరడు. ప్రతి ఒక్కళ్ళు మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యంలోనికి అడుగు పెట్టాలని ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము మన యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టి మనము నిత్య జీవాన్ని కోరుకున్నట్టయితే కనుక మనం మరణం నుండి తప్పించబడతాం. మరణం నుండి తప్పించబడటానికి దేవుడు మనల్ని దిద్దుబాటు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం దేవుని దగ్గరకు వస్తామా? దేవుని దగ్గర మాట వింటామా? అయితే మన దుష్టత్వం నుండి మనం బయటకు వచ్చేస్తాం. అంతేకాదు మనం దిద్దుబాటు చేసుకుంటాం. ఆ తర్వాత ఆయనను సంతోషపెట్టేటట్టుగా మన జీవితం, ప్రవర్తన ప్రతిదీ కూడా ఉండాలి అనేది ఈ యొక్క వాక్య సారాంశం. కనుక మన జీవితంలో ఏమైనా దుష్టత్వం ఉంటే దాన్ని వదిలిపెట్టి మన ప్రవర్తనను దిద్దుకుని మనం బ్రతుకుదాం. బ్రతకటం అంటే జీవము కలిగి ఉండటం. అంటే అర్థం ఏంటి అంటే నిత్య జీవానికి వారసులుగా మారటం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలపు వాక్యాన్ని బట్టి నీవు బ్రతకాలి అనేది దేవుని ఉద్దేశం. దేవుడి మాటలో తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృప, సమాధానం మనకందరికీ తోడైని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.